సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మిస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మోకాలు నొప్పులకి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారండి యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీలో యూజ్ చేసే ఐటమ్స్ ఏంటి, ఈ ఐటమ్స్ నుంచి మనం మోకాలు నొప్పులను ఎలా తగ్గించుకోవచ్చో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మోకాలు నొప్పులు ఒకప్పుడు ఓల్డర్ పీపుల్లో మాత్రం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ 30 years అబోవ్ దాటిందంటే కానీ ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. అసలు కారణాలు ఏంటి మేడం మోకాలు నొప్పులు రావడం? మెయిన్ థింగ్ ఒకటేనండి, సిట్టింగ్ జాబ్స్. నేనైతే అదైతే 100% చెప్తాను. మొబిలిటీ లేకుండా కూర్చొనే ఉంటాం ఒక సిస్టమ్ ముందర. హ్యాండ్ మూమెంట్ ఉండదు, లెగ్ మూమెంట్ కూడా ఉండదు. నేనేమంటా అంటే ప్రతి జాయింట్కి ఎవ్రీ 1 hourలో అట్లీస్ట్ 4-5 times మూమెంట్ ఉండాలి. మొబిలిటీ లేకపోతే అక్కడ రక్తంతా టైట్గా అయిపోతుంది, నర్వస్ అన్నీ టైట్ అయిపోతుంది, దానివల్ల బ్లడ్ సప్లై అవ్వదు, దానివల్ల కూడా మనకి ఎక్కువ వస్తాయి అనమాట. మెయిన్ థింగ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఒకటే మెయిన్ కారణం యంగ్ జనరేషన్లో రావడానికి మోకాలు నొప్పులు అంటే సిట్టింగ్ జాబ్స్ ఒకటి. అదైతే మనం మార్చలేము, అట్లీస్ట్ మార్చలేము. కాబట్టి మొబిలిటీ, చైర్లో కూర్చొని సరే కాలు ఇటు అటు మూవ్ చేస్తూ ఉండండి. మోకాలు నొప్పులు వస్తే నిలబడలేము, కూర్చోలేము, పెద్ద సమస్య అది. కాబట్టి మనం ఫ్యూచర్లో మనం ఆల్రెడీ మన ఇంట్లో అమ్మ కానీ అత్తయ్యలు కానీ సఫర్ అవుతుంటారు, నాన్నలు కానీ సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఎంత క్రానిక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో మనం ఉన్న జనరేషన్లో, యంగ్ జనరేషన్లో మనం ఉన్న పెయిన్ని కంట్రోల్ చేసుకోకుండా ఇగ్నోర్ చేస్తామనుకోండి, పెద్ద అవ్వడానికి ముందే మనకి పెయిన్స్ వచ్చేస్తాయి. సో మెయిన్ థింగ్, కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ లెగ్ని మూమెంట్ ఎలివేట్ చేయడం, పైకి లిఫ్ట్ చేయడం, డౌన్ చేయడం, అట్లీస్ట్ ఏదో ఒక మూమెంట్ అయితే ఇవ్వడం కంపల్సరీ అంటాను నేను. ఒకవేళ పెద్దవాళ్ళలో ఈ సమస్య వచ్చిందంటే ఎందుకంటే కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది నరాల బలహీనతను ఇగ్నోర్ చేస్తే అది క్రానిక్గా నీ పెయిన్స్ లాగా వస్తుంది. కొంతమంది చాలా చిన్న బోన్ అండి, పటెల్లా అంటారు మోకాల దగ్గర ఆ బోన్ని ఎంత బాడీని వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాం. మన బాడీ ఐడియల్ వెయిట్ కంటే ఒక మేబీ కొద్దిగా 5 kgs 6 kgs ఎక్స్ట్రా ఉంటే మోయగలుగుతుంది. మోర్ దెన్ ఎక్కువ ఉంటే ఆ బోన్ కూడా ఏమవుతుంది, దాన్ని మోసే క్యాపబిలిటీని కోల్పోతుంది. కాబట్టి రాను అనేది కరగడం స్టార్ట్ అవుతుంది, దానివల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. సో మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కంపల్సరీ తగ్గించుకోవాలి ఫస్ట్. అండ్ కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా మొబిలిటీ ఇవ్వాలి, ఏదో ఒక మూమెంట్ ఇస్తూ ఉంటే దానివల్ల కూడా సమస్య పోతుంది. అండ్ మనం ఆహార నియమాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం, సో మనం కొద్దిగా బెండకాయలు అంటే లూబ్రికెంట్స్ ఎక్కువ, అంటే మనం నీళ్ళలో వేసిన వెంటనే జిగురు పదార్థం ఫామ్ అవుతుంది కదా, అలాంటి కంటెంట్స్ ఎక్కువ వాడమంటాను. నేను ఎక్కువ పొద్దున్న లేచిన వెంటనే బెండకాయ కానీ, అవిసె విత్తనాలు అంటారు, ఫ్లాక్ సీడ్స్ అంటారు, అవి అయినా సరే, లేదంటే మహావీర విత్తనాలు అంటారు, అవి చాలా ఫేమస్. మహావీర విత్తనాలు అంటారు. కొంతమంది మహావీర విత్తనాలని చెప్పేసి వాడాలి మోకాలు నొప్పులు అని చెప్పి 2 రోజులు వాడేసి ఆపేస్తూ ఉంటారు. ఎందుకు అలా 2 days వాడి ఆపేస్తున్నారంటే, మహావీర విత్తనాలు తెప్పించేసుకొని 2-3 స్పూన్లు ఎవరో చెప్పారు కదా, పక్కనింటి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి 2 స్పూన్లు ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టేసుకుంటారు. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళతో సహా తాగేస్తారు. దానివల్ల క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా సరే మహావీర విత్తనాలు కానీ, బెండకాయ కానీ, అవిసె విత్తనాలు కానీ నీళ్ళలో వేసుకొని లైట్గా 1 నిమిషం మరిగించుకొని ఒక 1/2 hour 1 hour ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అది కూడా క్వాంటిటీ చూసుకోవాలి. 1/2 స్పూన్ అవిసె విత్తనాలు, 1/2 స్పూన్ మహావీర విత్తనాలు, ఒక బెండకాయ, ఒక 200-250 ml వంత వాటర్ తీసుకొని 1 minute మరిగించేసుకొని ఫిల్టర్ చేసేసేయండి. లేదంటే ఆ ఫిల్టర్ చేస్తున్నప్పుడు జిగురుగా ఉంటుంది, ఫిల్టర్ అవ్వలేదు కాబట్టి జస్ట్ పైన ఉన్న వాటర్ అంతా వంచేసేయండి. మంచిగా వాటర్ తాగండి. ఆ వాటర్ తాగడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, హై న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ జాయింట్స్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఫార్మేషన్ అవ్వడానికి కానీ, ఆ మొబిలిటీ లేని మజిల్స్ దగ్గర కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చెప్పాను, మోకాలు నొప్పులు ఉంటే మాత్రం మనం క్యాబేజ్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని నేను చెప్పాను. క్రానిక్ సివియర్ పెయిన్స్ ఉండేవాళ్ళు మనకి ఉడుము నూనె అని దొరుకుతుంది, ఉడుము పట్టు నూనె అంటారు, చాలామందికి తెలిసి ఈ విషయం. ఉడుము నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అయినా పర్లేదు, లేదా ఆవ నూనె అయినా పర్లేదు, ఏదో ఒక ఆయిల్ని తీసుకొని మోకాళ్ళ సరౌండింగ్లో మంచిగా మసాజ్ చేసుకొని, ఒక 4-5 క్యాబేజ్ ఉంటుంది కదా, క్యాబేజ్ పైన లేయర్స్ ఇలా తీసేసి, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఇది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అందులో నేను క్లుప్తంగా ఒకరి మీద అప్లై చేసి కూడా చూశాను. బట్ అది చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది బాగా గమనించండి. అలా 4-5 లేయర్స్ని క్యాబేజ్ని తీసి నీళ్ళలో వేసుకొని 2 నిమిషాలు మరిగించాలి. ఆ మరిగించిన క్యాబేజ్ని మోకాల మీద, మనం ఎందుకంటే అంతకుముందే మనకు కొద్ది ఉడుము నూనె కానీ ఏదో ఒక, మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్లేదు, అది లేదు కదా అని చెప్పి మళ్ళీ దానికోసం స్కిప్ చేసి మళ్ళీ తెచ్చుకుందాం అనేది చేయకండి. ఏ ఆయిల్ ఉన్నా పర్లేదు, మంచిగా అంటే ఈ మూడిట్లో నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ, లేదంటే ఉడుము నూనె కానీ ఏదో ఒకటి అంటే మంచిగా అప్లై చేసుకొని ఈ గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టిన క్యాబేజ్ని తీసి మంచిగా మోకాల చుట్టూ పెట్టేసుకొని మంచిగా క్లాత్ కట్టేసేయండి. ఆ క్లాత్ కట్టేయడం తర్వాత చాలా రిలీఫ్ ఉంటుందండి. 1 hour అలా ఉంచేసేయండి. కొంతమందికి మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా
ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా బాడీలో, సో దాంట్లో వల్ల కూడా బ్లడ్ సప్లై ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో మనం చెప్పిన రెమెడీస్లో క్యాబేజ్ ప్యాక్ పెట్టడం వల్ల కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు మహావీర విత్తనాలు పావు స్పూను లేదంటే అర స్పూన్ అంతే, అవిసె విత్తనాలు పావు స్పూను లేదా అర స్పూను, ఒక బెండకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి 250 ml వాటర్ తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత గోరువెచ్చగా 1 minute వేడి చేసి ఆ నీళ్ళను వంచేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఈ నీళ్ళు తాగడం వల్ల ప్రతి జాయింట్లో, మోకాళ్ళే కాదు, కొంతమందికి షోల్డర్ పెయిన్స్ ఉంటుంది, కొంతమంది నెక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇలా ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది చాలా యూస్ఫుల్ రెమెడీ. నేను ఇంకా ఏం చెప్తానంటే, ఒకవేళ కొంతమందికి ఇదే నీళ్ళు చాలా జిగురుగా ఉంటాయి నీళ్ళు, ఈ నీళ్ళని మంచిగా కొద్దిగా ఆయిల్ కలిపేసుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నీట్గా మసాజ్ చేయండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేయండి, దానివల్ల కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ కానీ, అప్లికేషన్ ఆఫ్ సంథింగ్ ఏదన్నా మనం పెయిన్ కిల్లర్ జెల్స్ కానీ ఏదైనా అప్లై చేస్తున్నామంటే అప్లై ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక నమ్మకం ఉండాలి, ఏదైనా అప్లై చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది వర్క్ చేస్తుందని ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం ఏదో అప్లై చేస్తున్నాం కదా, వాళ్ళు చెప్పారు కదా అని కాకుండా ఏదైనా చేస్తున్నాం నీట్గా సాఫ్ట్గా, మన శరీరం కదా. సో ఏదైనా ఆయిల్ తీసుకొని మంచిగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్, దాని కిందను కూడా, ఇప్పుడు మోకాలు కింద భాగం ఉంటుంది కదా, దాన్ని కూడా మెయిన్ కాడ అది కూడా మంచిగా మసాజ్ చేసుకొని అలా క్యాబేజ్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ వాటర్ తాగినా కూడా మనకి 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. నేనేమంటానంటే, ఇప్పుడు మైల్డ్ పెయిన్స్ అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మన యంగ్ జనరేషన్ వాళ్ళలో జస్ట్ తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తుంది, జస్ట్ లేచిన వెంటనే పట్టేసినట్టు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పెయిన్ ఉండేవాళ్ళు మార్నింగ్ ఒకసారి తాగితే సరిపోతుంది అంటాను. అండ్ క్రానిక్ పెయిన్ అంటే ఇప్పుడు మనం వదిలేసాం అనుకోండి మోకాలు, ఇప్పుడు రేపో మాపో సర్జరీకి వెళ్ళే వాళ్ళు కూడా, వాళ్ళు సర్జరీకి ఇష్టం లేని వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు పొద్దున సాయంత్రం తాగండి. అండ్ డే టైంలో ఎప్పుడైనా సరే క్యాబేజ్ ప్యాక్ పెట్టుకోండి, డెఫినెట్గా మంచి యూజ్ అవుతుందండి. 1-2 days చేస్తే డెఫినెట్గా నేను ఏదైనా సరే నేను మంచిది కాదంటాను. ఒక నమ్మకంతో అట్లీస్ట్ 30-40 days చేయండి డెఫినెట్గా. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్స్ మేము ఎంతోమంది పేషెంట్స్కి అప్లై చేసాము, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మేము చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. మేడం, ఇప్పుడు మోకాల్లో గుజ్జు అరిగిపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా మన రెమెడీ యూజ్ అవుతుంది? డెఫినెట్గా అండి, ఎందుకంటే నేను చెప్పాను కదా, అవిసె విత్తనాలు, మహావీర విత్తనాలు, బెండకాయ, దీంట్లో ఏమవుతుందంటే ఈ నీళ్ళు మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్ని ఫామ్ చేయడానికి కానీ, జాయింట్స్ ఎనర్జీ ఫామ్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మంచి యూజ్ అవుతుంది, రిజల్ట్ ఉంటుంది. జాయింట్ మధ్యలో ఫ్లూయిడ్ ఫామ్ చేసి క్యాపబిలిటీని కలిగి ఉంది. సో మనం ఇమీడియట్గా 1-2 days తాగితే ఏది రిజల్ట్ ఉండదు. ఒక 40 days లేదంటే 2 months తాగండి. క్రమేపీ తాగుతున్న కొద్ది మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే 1-2 months తాగితే డెఫినెట్గా ఫామ్ అవుతుంది, మంచి రిలాక్సేషన్ కూడా ఉంటుంది పెయిన్స్. మేడం, ఈ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? సో నేను ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను, ఫైబర్ ఫుడ్ తీసుకోండి, కొద్దిగా ఆల్మండ్స్ తినండి, కొద్దిగా పిస్తా తినండి, పంకిన్ సీడ్స్ తినండి, వాటర్ మిలన్స్. మీరు తింటున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ని డిస్టర్బ్ చేయకండి. దాని మిడిల్లో తీసుకుంటున్న స్నాక్స్ ఏదైతే బజ్జీలు కానీ, ఇవి పునుగులు కానీ అలాంటివి తీసుకో, ఆయిల్ ఫుడ్స్ అన్నీ బంద్ చేసేసి మంచిగా ఇలాంటి నట్స్ తీసుకోండి, మంచి బలం ఉంటుంది, హెల్తీగా ఉంటాం అనమాట. ఓకే మేడం, ఇప్పుడు మోకాలు నొప్పులు కానీ అంటే గుజ్జు అరిగిపోయిన వాళ్ళు కానీ ఈ రెమెడీని పాటిస్తారు కంపల్సరీ, వాళ్ళు వాళ్ళ పెయిన్స్ నుంచి బయటపడతారు, మంచిగా హ్యాపీగా తిరుగుతారని చెప్పేసి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.